వాళ్ళం ఇక్కడ హ్యాపీగా మనం సి విటమిన్ ఇవ్వచ్చు. ఓకే. ఫ్రీ రాడికల్స్ నుంచి బయటపడొచ్చు. ఓకే. బ్లడ్ వెసెల్స్ బాగుంటాయి. బోన్ అండ్ కార్టిలేజ్ కూడా బాగుంటుంది. ఓకే. దీన్ని డైలీ మనం 3 టైమ్స్ స్ప్రే చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి12. ఇది నరువు యొక్క హెల్త్ సిస్టమ్‌ని బాగా చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్‌లో బాగుంటుంది. చూడండి, సి విటమిన్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్ ఫార్మేషన్‌లో ఉంది. ఓకే. ఇక్కడ మనకి బి12 వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్‌లో ఉంది. అంటే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ఫోలిక్ ఎలాగ ఇస్తున్నాం. దాంతో పాటు మనం బి12 కూడా ఇవ్వగలిగితే తొందరగా రికవర్ అవుతుందన్నమాట. ఓకే. ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి బాగా చూడండి, ఇక్కడ మనకి కన్వర్ట్ ఫుడ్ ఇంటూ సెల్యులర్ ఎనర్జీ. మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో అది సెల్యులర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే బి12 విటమిన్ కావాలి. అది డెఫిషియన్సీ ఉంటే మనం ఎంత ఫుడ్ తీసుకున్నా అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. అంటే మళ్ళీ అలసట వస్తుంది. కాబట్టి జస్ట్ మనం బి12 విటమిన్ డైలీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇంకా డి విటమిన్. డి విటమిన్ మనకు మార్కెట్‌లో క్యాప్సూల్ ఫార్మ్‌లో దొరుకుతుంది. 3 డేస్ కోటేసుకోండి. 1 వీక్ కోటేసుకోండి. కాస్ట్ పరంగా చూస్తే చాలా ఎక్కువ కాస్ట్. ఓకేనా. కానీ మన దగ్గర స్ప్రే ఉంది. చాలా తక్కువ రేట్ కంపేర్ చేస్తే మార్కెట్‌తో కంపేర్ చేస్తే. ఓకే. ఇది ఎస్పెషల్‌గా చెప్పాలంటే కాల్షియం మనం ఏదైతే తీసుకుంటున్నామో బాడీలో కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వాలంటే డి విటమిన్ కావాల్సిందే. ఓకే. డి విటమిన్‌తో పాటు కాల్షియం తీసుకుంటే రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయన్నమాట. ఓకే. దీన్ని డైలీ మనం 1 స్ప్రే తీసుకుంటే సరిపోతుంది. అలాగనే మనకి మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ అయితే అందరికి కావాల్సిన విషయమే కదా! ఓకే. ఎందుకంటే మనం రోజు కరెక్ట్ డైట్ తీసుకోవట్లేదు. అంటే 5 రకాల పండ్లు, కూరగాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా. మనం రోజు తీసుకుంటున్నామా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వెషన్ చేసుకోండి. ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళందరూ కూడా మల్టీవిటమిన్ స్ప్రే తీసుకోవచ్చు. ఓకే. యెస్. దీనివల్ల ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 90% అబ్జార్ప్షన్ ఉంటుంది. రేట్ చూస్తే చూడండి అన్నీ 480-540 మధ్యలోనే ఉన్నాయి. ఓకే. ఒక 1 మంత్ కోసం మనం ఈజీగా ఖర్చు చేయగలిగే పాకెట్ మనీ ఈజీగా ఖర్చు చేయగలిగినంతే మన వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే. ఎప్పుడైతే మనం స్వాలో చేయలేము టాబ్లెట్స్ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఓకే. ఇంకోటి లాస్ట్ మనం అనుకోవచ్చు, సార్ మన దగ్గర ఆల్రెడీ సప్లిమెంట్స్ ఉన్నాయి. మేము ఈ స్ప్రే తీసుకుంటే సప్లిమెంట్ అవసరం లేదా? ఓకే. గుడ్ క్వెషన్. ఓకే. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మన దగ్గర వచ్చేసి కాంబయోటిక్స్ ఉంది. క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ ఫార్మ్‌లో ఉంటుంది. అందులో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మల్టీవిటమ్‌లో మనకి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ దొరకవు కదా! అంటే చూడండి, స్ప్రేనే, క్యాప్సూల్ క్యాప్సూలే. అంటే దేనికి దానికి సెపరేట్ అన్నమాట. ఓకేనా? అంటే కర్రీ తింటాం, మళ్ళీ సాంబార్ అన్నం కూడా తింటాం కదా! అలా అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి కొన్ని మనకిక్కడ ఉన్నాయి. ఇక్కడ లాంచ్ చేశారు కాబట్టి మిగతాయి మనం సప్లిమెంట్ ఫార్మ్‌లో తీసుకోవచ్చు. అంటే ఒమేగా 3, ఒమేగా 7, ఒమేగా 9 అంటే మనం మళ్ళీ సప్లిమెంట్‌లో తీసుకోవాల్సిందే. అంటే ఎవరికి ఏ డెఫిషియన్సీ ఉందో అక్కడ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఓకే. లాస్ట్‌కి ఒక చిన్న కంక్లూడ్ చేస్తాను. అసలు స్ప్రేకి మన జనరల్ మార్కెట్‌లో దొరికే మెడిసిన్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే. మనం ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏం జరుగుతుంది? రూ. 40 సాలరీ వస్తువు మన దగ్గరికి రూ. 100 వస్తుంది. మధ్యలో చేతులు మారుతూ, మారుతూ వస్తుంది. ప్లాన్ అందరికి తెలుసు కదా! 60% మార్కెట్‌లో పోతుంది. కానీ మన వెస్టీజ్ కంపెనీ ఆలోచించిందేంది? కస్టమర్ ఇంపార్టెంట్, మ్యానుఫ్యాక్చరర్ ఇంపార్టెంట్. మధ్యలో 60% ఏదైతే పోతుందో మీరు మాతో డైరెక్ట్ టై అప్ అవ్వండి. 60% మీకు రిటర్న్ ఇస్తా అంటుంది కదా! జస్ట్ లైక్ స్ప్రే కూడా అంతే. మనం ఎప్పుడైతే టాబ్లెట్ యేసుకుంటున్నామో, నోట్లో యేసుకుంటున్నాం. అక్కడి నుంచి స్టమక్‌లోకెళ్తుంది. స్టమక్ నుంచి లివర్‌కెళ్ళేసరికి 30% మైనస్ అయ్యి 70% మిగులుతుంది. అక్కడి నుంచి బ్లడ్‌లో కలవడానికి 30-60% కలుస్తుంది. అంటే జస్ట్ లైక్ ట్రెడిషనల్ మార్కెట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ స్ప్రే ఏంది? డైరెక్ట్ నాలుక కింద స్ప్రే చేస్తున్నాం. డైరెక్ట్ బ్లడ్ వెసెల్‌కెళ్తుంది. డైరెక్ట్ కనెక్షన్. 90% ఎళ్తుంది. అంటే చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీయే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్‌తో పాటు మనకి డైరెక్ట్‌గా విటమిన్స్ కూడా డైరెక్ట్‌గా ఇస్తుంది. అంటే చూడండి, వేస్టేజ్ చాలా తక్కువ. వెస్టేజ్‌లో వేస్టేజ్ చాలా తక్కువ. యూజ్‌ఫుల్ చాలా ఎక్కువన్నమాట. ఓకే. ఇది మన డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫస్ట్ సబ్లింగర్ స్ప్రే లాంచ్ చేసింది మన వెస్టీజ్ కంపెనీయే. దీనికి మనం గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. అంటే మార్కెట్‌లో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా మనకి స్ప్రే మోడల్‌లో విటమిన్స్ లేవు. ఓకే. కాబట్టి మనం వెస్టీజ్ కంపెనీకి నిజంగా ముందు చూపు కోసం గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. దీనికోసం పేటెంట్ హక్కు కోసం కూడా ట్రై చేస్తున్నారు. అంటే చూడండి, పేటెంట్ హక్కు వస్తే మనమే రాజులం అన్నమాట ఈ సబ్లింగర్ స్ప్రే కోసం. ఓకే. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ స్ప్రేస్ బాగా మీకు అర్థమైనయి అనుకుంటున్నాను. ఓకే. సెకండ్ వచ్చేసి నేనొక డిసీజ్ పైన మాట్లాడదాం అనుకుంటున్నాం, డయాబెటిక్. ఓకే. డయాబెటిక్ ఆల్రెడీ లీడర్స్ చాలా మందికి తెలుసు డయాబెటిక్ ప్రొడక్ట్ ఏమేమి ఇవ్వాలనేసి. గ్లూకో హెల్త్ ఇస్తాం, నీమ్ ఇస్తాం, ఫ్లాక్స్, నోని, స్టీవియా ఇస్తాం. ఈ మధ్యలో కొద్దిగా ప్రీ గ్లూకో హెల్త్ కూడా స్టార్ట్ అయింది. దానివల్ల ఏంది అసలు దీనివల్ల అసలు ఈ రెండిట్లో మనం ఏది ఇవ్వాలి? చాలా మందికి ఒక చిన్న డౌట్. అంటే గ్లూకో హెల్త్ ఇవ్వాలా? ప్రీ గ్లూకో హెల్త్ ఇవ్వాలా? అసలు ఏది ఇవ్వాలి మనము? అవునా కాదా? దీని మీద మనం కొంచెం డిస్కషన్ చేద్దాం. ఓకే. యెస్.
మన కంపెనీ నిజంగా గ్రేట్ గా ఆలోచించి ప్రీ గ్లూకోజ్ లాంచ్ చేసింది. దీనివల్ల బెనిఫిట్స్ మనం ఇప్పుడు చూద్దాం. చాలా మందికి ప్రీ డయాబెటిక్ అంటే తెలియదు. ప్రీ డయాబెటిక్ అంటే ఏందంటే షుగర్ లెవెల్స్ మనకు ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువుంటాయి. కానీ డాక్టర్ అనలైజ్ చేయాల్సినంత ఉండవు. జస్ట్ లైక్ చెప్పాలంటే బయట వర్షం పడుతుంటది. మనం తడవము కానీ ఎళ్ళిపోతాం. కానీ వర్షమే కదా! అంటే ఎప్పటికున్నా మన మీద వర్షం చిన్న చిన్న చినుకులు పడితే ఎళ్ళిపోతాం కదా! వితౌట్ అంబ్రెల్లా. ఇది అలాంటిదనమాట. అంటే కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి. కానీ పట్టించుకున్నంత ఎక్కువుండవు. అంటే చూడండి మీకు షుగర్ స్టార్ట్ అవుతుంది అనేసి ఒక సింబాలిక్‌గా చెప్తుంది. దాన్ని మనం రీడింగ్స్‌లో చూద్దాం. ఓకే. మీకు అందరికి ఇది బాగా కనిపిస్తుందనుకుంటాను. ఎవరికైతే తినడానికి ముందు 99 కంటే తక్కువుంటుందో, అది పాయింట్స్‌లో చెప్పాలంటే 5.7 అంటే హెచ్ఎంబీ చెకప్ చేస్తారు కదా! 3 మంత్స్ చెకప్ అంటారు కదా! 5.7 కంటే ఎవరికైతే తక్కువుంటుందో, వాళ్ళు అందరూ కూడా నార్మల్‌గా ఉన్నట్టు. అంటే వాళ్ళ ఇన్సులిన్ కరెక్ట్‌గా పనిచేస్తున్నట్టు, షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్‌లో ఉన్నట్టు. ఎవరికైతే షుగర్ లెవెల్స్ అంటే ఇన్సులిన్ లెవెల్స్ అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ 5.7 కంటే ఎక్కువుంది. 6.4 కంటే తక్కువుంటే చూడండి 5.7 కంటే ఎక్కువుంది. 6.4 కంటే తక్కువుంటే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. అంటే మీరు డయాబెటిక్‌కి గేట్ దగ్గరగా ఉన్నట్టన్నమాట. ఓకే. అంటే మీకు షుగర్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. అదే మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటే 100 పాయింట్స్ టు 125 పాయింట్స్ మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అన్నమాట. ఓకే. దీన్ని మనం ఎక్కువగా పట్టించుకోము. డాక్టర్ దగ్గరికెళ్తే కూడా ఇంక నీకు డయాబెటిక్ ఏం స్టార్ట్ అవ్వలేదు. కొంచెం కేర్‌గా ఉండని చెప్తాడంతే. అదే డయాబెటిక్ స్టేజ్ అంటే 6.5 అబోవ్ ఉంటే దాన్ని డయాబెటిక్ అంటారు. అంటే తినక ముందు చెక్ చేస్తే 126 అబోవ్ వస్తే దాన్ని డయాబెటిక్ అంటారు. కానీ ఓకే. డయాబెటిక్ వస్తే సప్లిమెంట్స్ వాడతాం. నార్మల్‌గా ఉంటే హ్యాపీగా ఉంటాం. కానీ మిడిల్ ఏదైతే ఉందో దాన్ని మనం కేర్ చేయమనమాట. ఎందుకంటే దాన్ని డాక్టర్ కూడా పెద్ద పట్టించుకోడు. దాని సింప్టమ్స్ కూడా పెద్దగా తెలీదు. ఓకే. ప్రీ డయాబెటిక్ దేని వల్ల వస్తుందంటే మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉంది, ఒబెసిటీ ఉందో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ ఫ్యామిలీలో డయాబెటిక్ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంది. అంతే కదా! వంశపారంపర్యం ఆస్తులు ఎలా వస్తాయో డయాబెటిక్ కూడా అలానే వస్తుంది. ఓకే. లైఫ్ స్టైల్ సడెన్‌గా మారిపోతుంది. అంటే లైఫ్ స్టైల్ మనం మార్చేస్తున్నాం. అంటే మార్నింగ్ పడుకోకుండా అంటే నైట్ షిఫ్ట్ చేస్తాం. డేలో పడుకుంటాం, నైట్ పడుకోం. ఫుడ్ హాబిట్స్ మారిపోతాయి. స్మోకింగ్ అండ్ ఆల్కహాలిక్ ఇదైతే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఓకే. పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ కార్డియాక్ డిసీజ్ ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారో, ఎందుకు స్ట్రెస్ ఫీల్ అయితే డయాబెటిక్ వస్తుంది అంటే, ఒక్కసారి అంతే స్ట్రెస్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, మన బాడీలో ఆర్గాన్స్ కరెక్ట్ పనిచేయవు. అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? స్లీప్ ఎవరైతే కరెక్ట్ టైమ్‌లో పోరో, పడుకున్నా ఏదో మొబైల్ చూడడం, టీవీ చూడడం అలా చేసే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళ కోసం. ఓకే. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తినని వాళ్ళు ఎవరుండరు నాకు తెలిసి. ఓకేనా? అందరూ కూడా ఒకసారి ప్రీ డయాబెటిక్ చెక్ చేయించుకోవడమే. ఓకే. దీనికోసం మన దగ్గర నిజంగా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉంది. ప్రీ గ్లూకో హెల్త్. ఇది ఎస్పెషల్‌గా చెప్పాలంటే ఇది మేతితో తయారవుతుంది. ఇది క్యాప్సూల్ ఫార్మ్‌లో ఉంది. ప్రోబయోటిక్స్ కూడా అంటే గట్‌ని రిపేర్ చేసే బాక్టీరియా కూడా దీంట్లో ఉంటుంది. మంచి బాక్టీరియా అన్నమాట. ఇది ఇన్సులిన్‌ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఇది యాక్చువల్లీ గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ పెరిగితే మనం ఎలా కనిపెట్టొచ్చు? అవునా కదా! ఎవరికి వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పాం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో షుగర్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉందని, ఓవర్ వెయిట్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉందని. ఓకేనా? మళ్ళీ జంక్ ఫుడ్ తింటే, మన స్లీపింగ్ ఆర్డర్ మారిపోతే, ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఓకేనా? ఎలా ఉంటుంది అంటే తొందరగా అలసిపోవడం. అంటే బాగానే ఫుడ్ తింటున్నాం, అన్ని చేస్తున్నాం కానీ తొందరగా అలసిపోతున్నాం. సెకండ్ వచ్చేసి దాహం ఎక్కువ వేయడం. ఓకే. సమ్మర్‌లో దాహం వేస్తుందంటే అర్థం ఉంది. కానీ వింటర్‌లో గూడా దాహం వేస్తుందంటే మనం ఒకసారి చెక్ చేయాలి. అబ్జర్వ్ చేయాలి. అట్లే ఆకలి కూడా ఎక్కువేస్తుంది. ఎంత తిన్నా అరె! దయ్యం పట్టిందా అంటాం కదా! ఓకే. నిజంగా ఈ వర్డ్ ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే. ఎక్సెసివ్ యూరినేషన్. యూరినేషన్ ఎక్కువ సార్లు పోవడం, ఎక్కువ యూరిన్ పోవడం. ఓకేనా? ఎందుకు ఇది చెప్తాను నేను. ఎక్కువ యూరిన్ ఎందుకొస్తుందనేది. ఓకే. సెక్సువల్ డిజార్డర్ కావచ్చు. రాపిడ్‌గా వెయిట్ లాస్ అవ్వడం. ఓకే. తొందరగా చూస్తూ పలచగా అంటే చాలా సన్నగా అయిపోవడం. అట్లే కళ్ళు మబ్బు కనిపించడం. ఓకే. సరే మనం మాట్లాడదాం యూరినేషన్ ఎందుకు ఎక్కువొస్తుందని. యాక్చువల్లీ గ్లూకోజ్ లెవెల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ థిక్ అవుతుంది. అంటే గాఢగా అవుతుంది. గాఢగా అయి ఫ్లో అవ్వదు కదా కరెక్ట్‌గా. మన సెల్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ థిక్‌గా ఉంది కరెక్ట్ ఫ్లో అవ్వట్లేదని సెల్స్‌లో ఉన్న వాటర్‌ని రిలీజ్ చేస్తాయి. అంటే బ్లడ్‌లో వాటర్ మిక్స్ అవుతుంది. బ్లడ్ మొత్తం ఫ్లో అవుతుంది. ఆక్సిజన్ కలుస్తుంది.
లాస్ట్ కి వచ్చేసి ఏమవుతుంది మనకి కిడ్నీ దగ్గరికి వస్తుంది కదా. కిడ్నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో కిడ్నీ ఏం చేస్తుంది, కిడ్నీ యొక్కటి నా వాయిస్ క్లియరా మేడం? ఓకే. ఎప్పుడైతే మనము కిడ్నీ దగ్గరికి బ్లడ్ వస్తుందో కిడ్నీ ఏం చేస్తుంది, బ్లడ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందని కిడ్నీ వాటర్ ని ఫిల్టర్ చేస్తుంది. అవునా కదా, ఉండాల్సిన వాటర్ కంటే ఎక్కువ ఉందని ఫిల్టర్ చేస్తుంది. అదేమవుతుంది, యూరినేషన్ వస్తుంది. ఓకేనా, యూరిన్ లో పోతుంది. మళ్ళీ మనకి దాహం వేస్తుంది, ఎందుకంటే బాడీలో వాటర్ తగ్గిపోయింది, దాహం వేస్తుంది, వాటర్ తాగుతాం. మళ్ళీ బ్లడ్ థిక్ ఉంది, వాటర్ కలుస్తుంది, మళ్ళీ కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. ఈ సైకిల్ అనేది రిపీటెడ్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల కిడ్నీ మీద భారం పెరిగి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా. యాక్చువల్లీ డయాబెటిక్ ఈజ్ 2 టైప్స్. ఆల్రెడీ మనం చెప్పినట్టుగా ఒకటి వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం. సెకండ్ వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నా అది కరెక్ట్ గా రెసిస్టెన్స్ అంటే ఒక అడ్డం ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ కరెక్ట్ యూజ్ అవ్వకపోవడం. ఓకేనా. ఇది ప్రీ గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని బాగా తగ్గిస్తుంది, మెటబాలిజం ని బాగా పెంచుతుంది. అంటే దీనివల్ల మనకి ఏదైతే బార్డర్ లో ఉన్నామో రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు హెల్పింగ్ రిడ్యూస్ షుగర్ క్యాలరీస్, అంటే షుగర్ తినే హ్యాబిట్స్ తగ్గించుకోవడం, అంటే ఆటోమేటిక్ తగ్గిపోతుంది. గ్లూకోజ్ అప్టేక్ ఇన్ బ్లడ్, అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. అట్లే ఇన్సులిన్ సెన్సిటివిటీ అండ్ రెడ్యూసింగ్ రెసిస్టెన్స్. ఇంతకుముందు చెప్పాం కదా, ఇన్సులిన్ మన బాడీలో ఉంది కానీ కరెక్ట్ యూటిలైజ్ అవ్వట్లేదు అనుకుంటే ప్రీ గ్లూకో హెల్త్ తీసుకుంటే అది యూటిలైజేషన్ బాగా పెంచుతుంది. ఓకే. నాకు తెలిసి మీకు డయాబెటిక్ కి ప్రీ డయాబెటిక్ కి అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. ఒక్కసారి మీరు ఈ మ్యాప్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. మనకి నిజంగా డయాబెటిక్ వస్తే మనం ఏం చేస్తాం, గ్లూకో హెల్త్ ఇస్తాం, నీమ్ ఇస్తాం, నోని ఫ్లాక్స్ స్టెవియా ఇస్తాం. ఓకేనా. ప్రీ గ్లూకో హెల్త్ ఎవరికి ఇవ్వాలి, నాకు తెలిసి ఈరోజు చాలా మంది క్లారిటీగా అర్థమైంది. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ చూడండి, H1B చెకప్ చేయించుకోమని చెప్పండి. 3 మంత్స్ చెకప్ అంటారు కదా. ఎవరికైతే 5.7 అబోవ్ 6.4 కంటే తక్కువ ఉంది, 5.7 కంటే ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ప్రీ బయోటిక్ స్టేజ్ లో ఉన్నట్టు. వాళ్ళకి మనం ప్రీ గ్లూకో హెల్త్ ప్రమోట్ చేయండి. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత డైలీ ఒకటి మార్నింగ్ అండ్ నైట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం నేమ్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరికి 6.4 బిలో ఉన్న వాళ్ళ కోసం. ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 ప్రొడక్ట్ కి డిఫరెన్స్. ఓకే. వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ కానీ యుటిలైజేషన్ కరెక్ట్‌గా తెలిస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఇప్పటివరకు మనం మాట్లాడాం. యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటది. అవునా కదా? కానీ బయటికి చెప్పము. ఎందుకంటే ఎవరైనా షైగా ఫీల్ అవుతాం. కాబట్టి చాలా మందికి చెప్పము. ఓకే. ఇక్కడ చూడండి, ఏజింగ్ పెరుగుతున్న కొద్దీ సమ్ అన్‌కంఫర్టబుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందులో మేజర్ ప్రాబ్లమ్ యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్. యూరినరీ ఓకే. ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే ఎక్కువ సార్లు యూరిన్ పోవాల్సిన అవసరం రావటం. ఓకే. నైట్ టైమ్ యూరినేషన్, నైట్‌లో ఎక్కువ యూరినేషన్, స్లీప్ దీనివల్ల ఏమవుతుంది, నైట్ ఎక్కువ సార్లు యూరిన్ చేస్తే ఏమవుతుంది, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అంతే కదా, ఎక్కువ సార్లు యూరిన్ పోయేస్తే నిద్ర ఖరాబ్ అవుతుంది. దానివల్ల మూడ్స్ మారిపోతాయి. ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ మనం ముందు చెప్పిన స్లైడే ఇది కూడా. ఓకేనా. ఎక్కువ సార్లు యూరిన్ పోవడం, లీకేజ్ ప్రాబ్లమ్. నవ్వినా కానీ కొంతమందికి యూరిన్ లీకేజ్ అవుతుంది. అది ఎందుకు అవుతుందో మనం చూద్దాం. ఓకే. పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ యూరినరీ ఇన్‌కన్షన్ ఎక్స్‌పీరియన్స్ పూర్ బ్లాడర్ కంట్రోల్ అండ్ యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్. ఓకేనా. మనకి హోల్డ్ చేయడానికి పైన ట్యాంక్ ఎలా ఉంటుంది, మనకి బ్లాడర్ ఉంటుంది. యూరిన్ బ్లాడర్ ఉంటుంది. అది దాని యొక్క వాల్స్ వీక్ అయినప్పుడు యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. దీనివల్ల మనకి నెగెటివ్‌లీ ఇంపాక్ట్ లైఫ్ పైన చాలా నెగటివిటీ వస్తుంది. ఎందుకొస్తుందో మనం చూద్దాం. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఎవరెవరికి ఎక్కువుంటుంది అంటే 10 వుమెన్స్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 4 మెంబర్స్‌కుంది. అంటే చూడండి 40% ప్రాబ్లమ్ ఉంది లేడీస్‌లో. అంటే జెంట్స్ ఏం తక్కువ కాదు. 10 మెంబర్స్‌లో 2% అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 20% ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. అంటే యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ వల్ల. ఓకే. కానీ దీని గురించి ఎవరు మాట్లాడం. ఇంతకు ముందే చెప్పాం కదా, అందరం షైగా ఫీల్ అవుతాం, అంటే నామోషీగా ఫీల్ అవుతాం. కానీ ఇది నామోషీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ వచ్చే క్యాజువల్ ప్రాబ్లమ్. ఎందుకంటే 10కి 2 మెంబర్స్‌కొస్తుంది. లేడీస్‌లో అయితే 10కి 4 మెంబర్స్ వస్తుంది. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 50-60% మెంబర్స్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా. ఇది జనరల్‌గా ఎవరెవరికొస్తుంది అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, డయాబెటిక్ ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, క్రోనిక్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటారో వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది ఇలా జరిగే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఒక ఫిగర్ మీకు కనిపిస్తుంది. ఒకటి కొబ్బరి చిప్పలా ఫుల్‌గా ఉంది చూసారా? అది హెల్తీగా ఉన్న బ్లాడర్. ఓకే. హెల్తీగా ఉన్న బ్లాడర్ ఎలా ఉంది? ఒక రౌండ్‌గా కరెక్ట్‌గా ఉంది. ఏంటంటే దాని వాల్స్
మజిల్స్ గట్టిగా ఉన్నాయన్నమాట. అది యూరిన్ ని హోల్డ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదే పక్కన చూడండి, మనకి ఏదైతే బ్లాడర్ వీక్ అయిపోయిందో, వాల్స్ వీక్ అయిపోయినాయో అది బెండ్ అయిపోతుంది. కొంచెం యూరిన్ వచ్చేసినా కానీ అది పట్టుకోలేక వదిలేస్తుంది. ఓకే. యెస్. సారీ ఫ్రెండ్స్, అంటే మన లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాను. నాకు యాక్చువల్లీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను. ఏమనుకోవద్దు. ఓకే. యాక్చువల్లీ దీని గురించి మనం మాట్లాడుకోగలిగితే దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? నిజంగా మన కంపెనీ ఈస్ ఎ బెటర్ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. ఓకే. ఫస్ట్ టైమ్ ఇన్ వెస్టీజ్ ఇది కూడా అనుకోవచ్చు. యూ కంట్రోల్. ఓకే. యూ కంట్రోల్ పేరులో ఉంది యూరిన్ కంట్రోల్ అనేసి. ఓకే. దీంట్లో మెయిన్ వచ్చేసి 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. సో, ఐసోఫ్లేమస్ అండ్ పంకిన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. ఓకే. గుమ్మడికాయ తెలుసు కదా! నిజంగా గుమ్మడికాయ మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే దిష్టి తీసి కొట్టమన్నారు. కానీ అది యాక్చువల్లీ ఎందుకు కొట్టమన్నారంటే కొట్టిన తర్వాత తింటారనేసి. నిజంగా గుమ్మడికాయలో ఉన్న ప్రోటీన్స్ ఎక్కడ లేవు. గుమ్మడి గింజలు తింటే బ్లాడర్ ఎంత రిపేర్ అవుతుందంటే అంత బాగా రిపేర్ అవుతుంది. అంటే మన దగ్గర ఉన్నయి మనం వాడట్లేదు. దాన్ని అలా అలా వెళ్ళిపోతున్నాయి. ఓకేనా. అయినా రోజు కూడా మనం తినలేం కదా! రోజు మనం గుమ్మడి గింజలు తినలేం కదా! ఓకేనా. దానికోసం మన కంపెనీ గుమ్మడి గింజలతో తయారు చేసిన సప్లిమెంట్ ఇచ్చింది. ఓకేనా. ఇది నిజంగా ఇస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. నేచురల్ క్లినికల్ ప్రూవెన్ సపోర్ట్ ఫర్ హెల్తీ బ్లాడర్. ఇది నిజంగా ప్రూవ్ అయింది. నేచురల్ అండ్ క్లినికల్ కూడా ప్రూవ్ చేశారు. హెల్తీ బార్డర్‌ని మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్ వెల్ బీయింగ్. అంటే దాని యొక్క వాల్స్‌ని స్టాండర్డ్ చేస్తుంది. ఆహ్, సేఫ్టీ ఇన్ సపోర్టెడ్ పబ్లిష్డ్ క్లినికల్ స్టడీస్ ఆల్సో కూడా ఇది అంటే ఈస్ ఎ గ్రేట్ అని మెన్షన్ చేశారు. ఆహ్, వుమెన్స్ పైన డెమోన్‌స్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేశారన్నమాట. ఓకే. దీన్ని యూజ్ చేస్తున్న ప్రాసెస్ కూడా పేటెంట్ ఉంది దీనికి. ఎఫ్లా హైపర్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని. ఓకే. ఇక్కడ చూద్దాం పంకిన్ సీడ్స్ వల్ల యూజ్ ఏంది. ఇది ఎస్పెషల్లీ నార్మల్ అండ్ హెల్తీ బ్లాడర్‌ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ చేస్తుంది. టోనింగ్ అండ్ మెయింటైనింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ బ్లాడర్ మజిల్స్. అంటే మనం ఇంతకు ముందు అన్నాం కదా! మజిల్స్ లూజ్ ఉండడం వల్లే యూరిన్ లీకేజ్ వస్తుందని. వాటి యొక్క మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది ఈ పంకిన్ సీడ్స్. ఓకే. సెకండ్ వచ్చేసి సో, జెర్మ్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అదే పని చేస్తుంది. హెల్తీ బ్లాడర్‌కే పనిచేస్తుంది. మస్కిల్ అండ్ పెల్విక్ ఫ్లోర్‌ని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఓకే. ఇక్కడ మీరు ఫిగర్ చూస్తున్నారు. స్ట్రెంథెన్ ది బ్లాడర్ మసిల్స్ థస్ హెల్ప్స్ ఇన్ బెటర్ కంట్రోల్ ఆఫ్ ది బ్లాడర్. ఇక్కడ చూడండి రౌండ్ ఏదైతే ఉందో అది ఎంత స్టాండర్డ్‌గా ఉంటే మనకి హోల్డింగ్ పవర్ అంత పెరుగుతుందన్నమాట. ఓకే. దీనివల్ల బెనిఫిట్స్ ఏంది? ఓకే. ఇంతకు ముందు చెప్పినట్టు అర్జెన్సీ యూరిన్ రాదు. అంటే ఎక్కడన్నా స్మైల్ చేసినా, నవ్వినా, దగ్గినా అంటే కాఫ్ వచ్చినా యూరినస్ వచ్చే ప్రాబ్లమ్ లేదు. ఎస్పెషల్‌గా నైట్ టైమ్ ఎక్కువ యూరిన్ పోవాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్ యూరినేషన్ రాదు. దీనివల్ల మనకి మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే నైట్ ఎక్కువ లేవం కాబట్టి మంచి నిద్ర పడుతుంది. కాబట్టి లైఫ్ స్పాన్ చాలా బావుంటుంది. అంతే కదా! మంచి నిద్రపోతే లైఫ్ చాలా బావుంటుంది. హెల్తీగా ఉంటాం. ఓకే. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే యూ కంట్రోల్ జస్ట్ మనం డైలీ ఒకటి తీసుకుంటే చాలు. ఒకటే క్యాప్సూల్ దీని కాంబినేషన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ యూ కంట్రోల్ డైలీ 1 ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే చాలు. యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ 40-60 డేస్‌లో కంట్రోల్ అవుతుంది. మనం 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 2 మంత్స్‌లో మనకి రికవర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆల్‌మోస్ట్ ఆల్ అంటే మరీ సివియర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కాకుండా నార్మల్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే మాత్రం జస్ట్ 2 మంత్స్‌లో రిజల్ట్ తీసుకోవచ్చు. గ్రేట్ కదా! యెస్. మన సప్లిమెంట్ ఏది తీసుకున్నా వాటర్ ఎక్కువ తీసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఇది 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. జనరల్‌గా చిన్న పిల్లలు 8, 9 ఇయర్స్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ వాళ్ళకి కండరాలు వీక్ ఉంటాయి. కానీ ఏజ్ పెరిగినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా కండరాలు స్ట్రాంగ్ అయితాయన్నమాట. అంటే 8, 9, 7 ఇయర్స్ వాళ్ళకి ఇయ్యాల్సిన పని లేదు. ఎవరికైతే 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉందో, వాళ్ళకి ఖచ్చితంగా మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వాడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ గ్లాండ్. దీని మీద మనం చాలా తక్కువ సెషన్ చేసాం. అసలు ఈ ప్రొడక్ట్ ఉందన్న విషయం చాలా మంది కూడా మర్చిపోయారు. అందుకే నేను ఈ ప్రొడక్ట్‌ని చూజ్ చేశాను. ఓకే. ఎందుకు మనం ప్రోస్టేట్ గ్లాండ్‌ని ఎందుకు మనము ప్రోస్టేట్ గ్లాండ్ అసలు ఏంది? అసలు ఇది ఎస్పెషల్‌గా చెప్పాలంటే జెంట్స్‌కి ఉండే ప్రాబ్లమ్ ఇది. డిస్టర్బింగ్ డిసీజెస్. అంటే ఇది వాళ్ళకి తెలీదు అసలు ఇది ఒక ప్రాబ్లమ్ మనం మెయింటైన్ చేస్తున్నామని. ఓకే. ప్రోస్టేట్ అనేది జెంట్స్‌కి ఉండే ఒక ఆర్గాన్ అన్నమాట. ఓకే. ఎలాగో శతవారి మ్యాక్స్ లేడీస్ కోసమో ప్రోస్టేట్ కేర్ వచ్చేసి స్పెషల్లీ మన జెంట్స్ కోసం లాంచ్ చేసింది మన కంపెనీ. ఓకే. వన్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్. చాలా మంది సఫర్ అయితున్నారు దీంట్లో. ఓకేనా. మీరు చూడొచ్చు. ఔట్ ఆఫ్ 10, 8 మెంబర్స్ ఇక్కడ మనకి అంటే 10 మందిలో 8 మందికి ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. ఓకే.
ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏం లేదు, వీర్య గ్రంథి పెరిగిపోవడం అన్నమాట. ఓకేనా? ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది? జనరల్‌గా చిన్న ఏజ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే 40 ఇయర్స్ ఏజ్ స్టార్ట్ అవుతుందో 8% ఎన్లార్జ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే చూడండి అక్కడి నుంచే ఇంకా ప్రాబ్లమాటిక్ స్టార్ట్ అవుతుంది. కానీ దీని పెద్దగా అబ్జర్వేషన్ తెలీదు. ఎందుకంటే 8% కదా! నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఓకే. 40 ఇయర్స్‌కి 8% తక్కువే. కానీ జస్ట్ 10 ఇయర్స్ మళ్ళీ ముందుకెళ్తే 50% ఎన్లార్జ్‌మెంట్. అంటే ఉండాల్సిన దానికంటే 50% పెరిగిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి అప్ టు 50-80 ఇయర్స్ మధ్యలో ఆల్‌మోస్ట్ ఆల్ 80% ఎన్లార్జెస్. అంటే చూడండి, అంటే ప్రతి ఒక్కరు కూడా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి దీనివల్ల ప్రాబ్లమ్ ఉంది. అవునా కాదా? ప్రతి ఒక్కరు దీనివల్ల మనం ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాం. ఎస్పెషల్‌గా చెప్పాలి ఈ ప్రాబ్లమ్ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అటనే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి. ఫ్రెండ్స్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి. డయాబెటిక్ అండ్ ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ కోసం ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనమి ఆల్‌మోస్ట్ ఆల్ చూడండి ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనము వెయిట్ లాస్ ప్రమోట్ చేయొచ్చు. అవునా కాదా? అంటే ఈ ప్రాబ్లమ్ ఒకటి ఉంటే అంటే ఓవర్ వెయిట్ ఉంటే చూడండి ప్రతి ఒక్కటి స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా. అంటే ఫస్ట్ మనం వెయిట్‌ని తగ్గించుకోగలిగితే ఇవన్నీ కూడా బయటపడొచ్చు. అవునా కాదా? యెస్. సరే చూద్దాం. ప్రోస్టేట్ గ్లాండ్ ఆల్రెడీ మనం చెప్పాము. రీప్రొడ్యూస్ సిస్టమ్ ఆఫ్ మేల్ లొకేటెడ్ అండర్‌నీత్ అండ్ బ్లాడర్. ఓకే. ఇది అందరికి తెలిసింది కాబట్టి దీన్ని మనం స్కిప్ చేద్దాం. ఓకే. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతా ఉంటుందో ఎన్లార్జ్‌మెంట్ పెరుగుతా ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్కడంటే మనకి యూరిన్ పైప్ ఉంటుంది కదా! పైప్ చుట్టూ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో యూరిన్ పైప్ ప్రెస్ అవుతా ఉంటుంది. అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో యూరినేషన్ పైప్ చిన్నగా అవుతా ఉంటుంది. అంతే కదా! వాటర్ పైప్ తగ్గిపోతే ఏమవుతుంది? యూరిన్ చేయడానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఇది ఎప్పుడో కాదు. ఆల్‌మోస్ట్ ఆల్ 40 ఇయర్స్‌లో 80%. 50 ఏజ్ వచ్చిందంటే ఆల్‌మోస్ట్ ఆల్ 50% వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు 50 ఏజ్ అబోవ్ జెంట్స్ ఇది తీసుకోవాల్సిన ప్రొడక్ట్. ప్రోటీన్, మల్టీవిటమిన్ ఎలా తీసుకుంటున్నామో 50 ఇయర్స్ ఏజ్ దాటిన ప్రతి ఒక్క జెంట్స్. ఓకే. ఇక్కడ అందరూ అన్నలు కావచ్చు, అంటే ఒక్కోరు అంటే ఇంట్లో ఫాదర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు కదా! 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనం చెప్పాల్సిన ప్రొడక్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అడిగారు కాబట్టి మనమే చెప్పాల్సిన ప్రొడక్ట్. ఓకే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికైతే డిసీజెస్ ఉన్నాయో, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయో, హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటిక్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, లైఫ్ స్టైల్‌లో చేంజెస్ ఉంది. ఇక్కడ చూడండి ఇది కూడా వంశపారంపర్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ప్రోస్టేట్ ఉందో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. సింప్టమ్స్ ఎలా తెలుస్తాయి? ఫ్రీక్వెంట్ అండ్ అర్జెంట్ యూరినేషన్. ఫ్రెండ్స్ నేను డయాబెటిక్ అండ్ యూ కంట్రోల్ అండ్ దీనికి డిఫరెన్స్ చెప్తాను లాస్ట్‌కి. అంటే మూడిట్లో కూడా అండి సింప్టమ్స్ సేమ్ ఉంటాయి. అంటే అర్జెంట్ యూరినేషన్ వస్తుంది. ఓకేనా? దాంట్లో కూడా అన్ని సేమ్ వస్తాయి. నేను లాస్ట్‌కి కంక్లూడ్ చేస్తాను 5 మినిట్స్‌లో. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? జనరల్‌గా వీటి సింప్టమ్స్ ఏందో చూద్దాం. వీక్ అండ్ స్లో యూరిన్ ఫ్లో. ఎందుకు మనకి పైప్ అనేది ప్రెస్ అయిపోయింది కాబట్టి యూరిన్ ఫ్లో అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే. యూరిన్ పోయిన తర్వాత మన బ్లాడర్ ఎంప్టీ అయిన ఫీలింగ్ ఉండదు. అంటే ఇంకా నాకు కొంచెం ఉంది, మళ్ళీ వస్తుంది అనే ఫీలింగ్ వస్తా ఉంటుంది. ఓకే. యూరిన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. ఎక్కువ సార్లు యూరిన్ పోవాల్సొస్తుంది నైట్ టైమ్ కూడా. స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువుంటాయి యూరిన్ పాస్ చేయడంలో. ఓకే. ఆహ్, చాలా మంది లైఫ్ స్టైల్‌లో ఈ ప్రాబ్లమ్ ఎందుకంటే ఎక్కువ సార్లు యూరిన్ పోవాల్సొస్తే ట్రావెల్ చేయలేం. కొన్ని ఫంక్షన్స్ పోవాలన్నా ఇబ్బంది పడతా ఉంటాం. ఎందుకంటే యూకే వాష్‌రూమ్ పోతా ఉంటే బావుండదు. కాబట్టి కొన్ని ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ కూడా మనం పోలేకుంటుంటాం. ఎప్పుడైతే ఎక్కువ సారి యూరినేషన్ పోతారో నిద్ర కరెక్ట్ రాదు. ఎందుకంటే ఊకే లేస్తా ఉంటాం. చూడండి ఒక్క ప్రాబ్లమ్ ఎన్ని ప్రాబ్లమ్‌కి లింక్ అవుతుందో. ఓకేనా? సరే దీనికి మరి ఆల్రెడీ మెడికేషన్స్ లేవా అంటే ఉన్నాయి. ఇక్కడ మనం చూపిస్తున్న కొన్ని పేర్లున్నాయి కదా! మార్కెట్‌లో దొరికే టాబ్లెట్లు అవి. ఆ పేర్లు కూడా మనకు పలకడానికి రాదు. టెరాజోనిన్ అంట, డోక్సాజిన్ అంట ఇది మెడికేషన్స్. లేదనుకుంటే చిన్నగా హీట్ చేసి కూడా ఒకటి సర్జరీ చేస్తారు. లేదంటే లాస్ట్ వచ్చి సర్జరీ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఫస్ట్ మెడికేషన్, సెకండ్ ఒకటి హీట్ చేయడం, మూడోది సర్జరీ. ఓకేనా? వీటి వల్ల ఏది బెటరో మనం చూద్దాం. ఓకేనా? మీరు చూడొచ్చు మెడికేషన్. అంటే ఎక్కువ మనం డ్రగ్స్ మెడికల్ అంటే డ్రగ్గే కదా! డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది? హెడేక్స్ రావడం, డల్‌నెస్ కావడం, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇంకా మనకి వీక్‌నెస్ అయిపోవడం బాడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సరే అది తక్కువ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మెడికేషన్ ఎళ్తారు. కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ అయింది. అప్పుడు ఏం చేస్తారు అంటే మనకి కొన్ని హీట్ చేసే ఎక్విప్‌మెంట్ ఉంటుంది. దాన్ని హీట్ చేసి దాన్ని కంప్రెస్ చేస్తారనమాట. దీనివల్ల అనెస్థియా తీసుకోవాలి. బ్లీడింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. పెయిన్ ఎక్కువొస్తుంది.
ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా చాలా పెద్దగా అయిపోయింది. మనం ఏం చేయలేం. సర్జరీ చేయొచ్చు. ఇక సర్జరీ గురించి మీకు తెలుసు యూరిన్ పోవడంలో ప్రాబ్లమ్ వస్తుంది. వామిటింగ్స్ వస్తాయి. ఎక్స్‌పెన్సివ్ కూడా రేట్‌తో కూడుకున్న పని. అందులో పెయిన్‌ఫుల్. అంటే చూడండి మనకు మార్కెట్‌లో దొరికే సొల్యూషన్. కానీ దీనికి ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనం నిజంగా వెసెల్స్‌కి క్లాప్స్ ఇవ్వచ్చు. అంటే మెడికేషన్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్జరీ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ లేకుండా మన దగ్గర మంచి సప్లిమెంట్ ఉంది. అదే ప్రోస్టేట్ కేర్. ఓకే ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న క్యాప్సూల్ తీసుకుంటే, ఒక ఆపరేషన్‌ని తప్పించుకోగలం అనుకుంటే తీసుకోవచ్చా లేదా మీరు డిసైడ్ చేయండి. ఓకే. స్పెషల్లీ మేడ్ అప్ ఫర్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్. ఓకేనా. ఇది ప్యూర్‌లీ ఆయుర్వేదిక్. ఓకే. ఏదైతే జెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి బాగా పనికొస్తుంది. ఓకేనా. ఇక్కడ చాలా ఇచ్చారు. వీటి గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే టాబ్లెట్ ఏంది, ఎలా పనిచేస్తుంది, సప్లిమెంట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియెంట్స్ చదవాల్సిన అవసరం లేదు. చదవాలనుకుంటే మనం సెపరేట్ సెషన్ చేద్దాం దీని గురించి. ఓకే. సరే. ఇది తీసుకుంటే బెనిఫిట్స్ ఏంది? నార్మల్ ఫ్లో వస్తుంది బ్లడ్‌కి. అంతే కదా! ఓకే. ఇంప్రూవ్స్ యూరినేషన్ ఇంక్లూడింగ్ యూరిన్ రిటెన్షన్. మెయింటైన్ ది నార్మల్ సైజ్ అండ్ వెయిట్ ఆఫ్ ది ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగితే వెయిట్ కూడా పెరుగుతుంది. దాన్ని నార్మల్ సైజ్ తీసుకొస్తుంది. వెయిట్ తగ్గుతుంది. ప్రివెంట్స్ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది ప్రోస్టేట్ ఎంలార్జ్‌మెంట్. ఓకేనా. మీరు ఆపరేషన్ చేయించుకున్న, బయట మెడికల్‌లో వాడినా కానీ ఫ్యూచర్‌లో మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఎప్పుడైతే ఐషంత్ ప్రోస్టేట్ కేర్ వాడారో మీరు, తగ్గుతుంది. మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. చూడండి ఫ్రెండ్స్. అంటే క్యూర్ చేస్తుంది. ప్రివెన్షన్ కూడా చేస్తుంది. ఓకే. దీనివల్ల ఏమొస్తుంది ఆల్రెడీ తెలుసు. క్వాలిటీ లైఫ్ వస్తుంది. క్వాలిటీ లైఫ్ ఎందుకొస్తుంది మనకి? అంటే మనము మంచి నిద్రపోగలుగుతున్నాం. టెన్షన్ ఫ్రీ లైఫ్ వస్తుంది. అన్ని ఫంక్షన్స్ పోవచ్చు. ట్రావెల్ చేసేటప్పుడు వరీ ఉండదు. ఓకే. యెస్. ఇక్కడ మీరు చూడొచ్చు. చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా చాలా కష్టంగా అంటే ఎన్ని కష్టాలు పడ్డా చాలా ఇష్టంగా చూసుకుంటారు. అవునా కాదా? ఎందుకంటే మనల్ని వాళ్ళు మన తల్లిదండ్రులు కాబట్టి చూస్తున్నారు. కానీ ఒక్కసారి చూడండి వాళ్ళకి 50, 60 ఇయర్స్ వచ్చే వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే పేరెంట్స్ మీకున్నారో 50 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ప్రాబ్లమ్ అడగకండి. ఖచ్చితంగా ప్రోస్టేట్ కేర్ ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఆల్ చెప్పాం కదా! 40 ఇయర్స్‌కి 80% పెరుగుతుంది. 50 ఇయర్స్‌కి 50% పెరుగుతుంది. అప్ టు 80 ఇయర్స్‌కి అయితే 80% పెరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే చిన్నప్పుడు మనం జ్వరమొస్తే మనం చెప్పామా? లేదు కదా! అమ్మ, నాన్న చూసి మనకి ట్రీట్‌మెంట్ ఇస్తారు. అంటే మెడికల్ తీసుకెళ్లడమో, ఏదో చేయడం చేస్తారు కదా! మరి అమ్మ, నాన్నని మనం చూసుకోవాలి కదా! ఈస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి, మనము మన ఫాదర్స్‌కి, మన ఎల్డర్ బ్రదర్స్ కావచ్చు, అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, మన గ్రాండ్ ఫాదర్ కావచ్చు, వీళ్ళందరికి కూడా అంటే జెంట్స్‌కి మాత్రమే స్పెషల్ చెప్తున్నది. మగ పిల్లలకి మాత్రమే. వాళ్ళకి మనము ఖచ్చితంగా ఇవ్వాల్సిన సప్లిమెంట్స్. ఓకే. దీన్ని ఎలా తీసుకోవాలి? డైలీ 1 ఆర్ 2 అంటే ఒకసారి 1-2 క్యాప్సూల్ ప్రాబ్లమ్‌ని బట్టి డైలీ 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మార్నింగ్ అండ్ నైట్ 1 నుంచి దీన్ని 2-4 క్యాప్సూల్ తీసుకోవచ్చన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడికి నా సెషన్ అయిపోయింది. నేను చిన్న కంక్లూడ్ ఇస్తాను. మనం అన్నిట్లో కూడా యూరిన్ లీకేజ్ అన్నాం. ప్లస్ యూరిన్ అర్జెన్సీ అన్నాం. ఓకేనా? మరి మనకు డయాబెటిక్ ఉందా? కంట్రోల్ ప్రాబ్లమ్ ఉందా? బ్లాడర్ ప్రాబ్లమ్ ఉందా? లేదనుకుంటే ప్రోస్టేట్ కేర్ ప్రాబ్లమ్ ఉందా? ఓకేనా? దీని గురించి మనం జస్ట్ చూద్దాం. ఓకే. యాక్చువల్లీ డయాబెటిక్ ఎక్కువుంటే మనం ఆల్రెడీ చెప్పాము. దాహం ఎక్కువేస్తుంది. యూరిన్ కూడా ఎక్కువొస్తుంది. ఎక్కువ సార్లొస్తుంది. మీరిది అబ్జర్వ్ చేయొచ్చు. ఒక నజర్ గూడా తగ్గుతుంది. అంటే ఈ సింప్టమ్స్ అన్ని మ్యాచ్ అయిన వాళ్ళు డయాబెటిక్ స్టార్ట్ అయితున్నట్టు, ప్రీ డయాబెటిక్ కూడా స్టార్ట్ అయినట్టు ఆప్షన్స్ అన్నమాట. అంటే యూరిన్ ఎక్కువొస్తుంది. దాహం కూడా ఎక్కువేస్తుందంటే, మనం హ్యాపీగా షుగర్ చెకప్ చేయించుకోవచ్చు. ఓకే. నాకు దాహం ఎక్కువేయట్లేదు కానీ యూరిన్ ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. అంటే అర్జెన్సీ‌గా వస్తుంది. కానీ ఎక్కువ రావట్లేదు అనుకుంటే వాళ్ళకి కంట్రోల్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. బ్లాడర్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఓకేనా? ఇక్కడ ప్రోస్టేట్ కేర్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్. కానీ యూరిన్ పోయేటప్పుడు ప్రెషర్‌గా పోకపోవడం కావచ్చు. లేదంటే ప్రోస్టేట్ అది సైజ్ పెరిగినట్టు అనిపించడం కావచ్చు. పోయిన తర్వాత కూడా నాకింకా ఎంప్టీ అవ్వలేదన్న ఫీలింగ్ ఉంటే మాత్రము అది ప్రోస్టేట్ కేర్ ప్రాబ్లమ్. ఓకేనా ఫ్రెండ్స్? యెస్. ఈరోజు మనకు తెలిసి మల్టీవిటమిన్ గురించి నేర్చుకున్నాం. డయాబెటిక్‌లో ప్రీ గ్లూకో హెల్త్ అండ్ గ్లూకో హెల్త్‌కి డిఫరెన్సెస్ నేర్చుకున్నాం. ప్రోస్టేట్ కేర్ అండ్ కంట్రోల్‌కి డిఫరెన్సెస్ నేర్చుకున్నాం. ఐ థింక్ సెషన్ చాలా స్పీడ్‌గా చెప్పినట్టున్నాం. ఓకేనా? అయితే మనం గ్లూకో హెల్త్ గురించి కవర్ చేద్దాం. ఎవరికైతే ఆల్రెడీ 5 పాయింట్ చెప్పాం కదా! 6.5 కంటే అబోవ్ ఉందో
వాళ్ళని మనం ఏమంటాం? డయాబెటిక్ అంటాం. ఎవరికైతే టైప్ 2 డయాబెటిక్ ఉందో వాళ్ళకి మనం సప్లిమెంట్స్ ప్రమోట్ చేయొచ్చు. ఏమేమి ఇవ్వచ్చు అనుకుంటే గ్లూకో హెల్త్ ఇవ్వచ్చు. ఓకేనా? స్టార్టింగ్ మనం పెట్టాం కదా! ఓకే. జస్ట్ నేను స్లైడ్ పెడతాను. ఓకే. దాని పీడీఎఫ్ నేను ప్రిపేర్ చేయలేదు. ఓకే. ఆహ్, యెస్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! గ్లూకో హెల్త్. గ్లూకో హెల్త్ అయితే తెలిసింది కదా బ్రదర్స్. ఫ్రెండ్స్ 6.4 కంటే తక్కువుంటే మనము ప్రీ గ్లూకో హెల్త్ మనం సజెస్ట్ చేస్తాం. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఓకేనా? ఆహ్, 6.5 కంటే ఎక్కువైతదని డయాబెటిక్ అంటాం. వాళ్ళకి మనం ఏమేం ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ నోని ప్రమోట్ చేయొచ్చు. నోని ఎందుకు ప్రమోట్ చేయాలి? ఓకే. డయాబెటిక్ వాళ్ళకి ఏదైతే ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి సెల్స్ వరకు రీచ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ తక్కువుంటాయి. కాబట్టి వాళ్ళకి ఎనర్జీ ప్రొడక్షన్ జరగదు. కాబట్టి మనం నోని ఇస్తే అబ్జార్ప్షన్ పవర్ అంటే మనం అబ్జార్బ్ చేసుకున్న పవర్ పెరుగుతుంది. ఓకేనా? పోర్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి మనం నోని ఇస్తున్నాం. సెకండ్ వచ్చేసి గ్లూకో హెల్త్. గ్లూకో హెల్త్ మనం తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి ఖచ్చితంగా 30 మినిట్స్ బిఫోర్. ఓకేనా? ఎన్ని తీసుకోవచ్చు అంటే వాళ్ళ యొక్క లెవెల్స్‌ని బట్టి 1-6 క్యాప్సూల్ వరకు తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి, నైట్ ఒకటి. లేదంటే మార్నింగ్ 2, ఆఫ్టర్‌నూన్ 2, నైట్ 2. వాళ్ళ లెవెల్స్‌ని బట్టి వాళ్ళ అప్లయన్స్‌ని అడగండి. కన్సల్టెడ్ పర్సన్‌ని అడగండి. వాళ్ళు డోసేజ్ చెప్తారు. ఓకేనా? ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందంటే మనకి ఏదైతే ఇన్సులిన్ ఉందో దాని రెసిస్టెన్స్ తగ్గిస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. పాన్‌క్రియాస్ రిపేర్ అవుతుంది. ఓకే. సెకండ్ వచ్చేసి ఫ్లాక్స్. ఫ్లాక్స్ ఆయిల్ ఆల్‌మోస్ట్ అన్నిటికి యూజ్ అవుతుంది. కానీ ఫ్లాక్స్ గురించి మొత్తం చెప్పను. ఈ డయాబెటిక్‌లో ఎలా యూజ్ అవుతుందో మాత్రం చెప్తాను. మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో, తిన్న వెంటనే ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటే, మన ఫుడ్‌లో ఉన్న 20% షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. ఓకే. మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కాదు. మన తీసుకున్న ఫుడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని 20% తగ్గిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్లాక్స్ ఇవ్వాల్సిందే. ఇంకా నెక్స్ట్ నీమ్. నీమ్ వచ్చేసి ఆహ్, డైలీ 1-2 తీసుకోవచ్చు. ఎవరైతే 1 తీసుకుంటున్నారో రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ఎవరైతే డైలీ 2 తీసుకుంటున్నారో 2 క్యాప్సూల్ తీసుకుంటున్నారో థంబ్ రూల్. అంటే వీక్లీ 5 డేస్ వాడండి. 2 డేస్ వదిలేసేయండి. ఓకే. ఇదేం చేస్తుంది అంటే ఇన్సులిన్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ హై కాకుండా బాగా కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే లో షుగర్ అవుతుందో వాళ్ళు నిమ్‌ని ఆపేయొచ్చు. ఓకే. ఇక స్టీవియా. ఓకే. వైట్ షుగర్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు చూడండి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి జ్వరం వస్తే డాక్టర్ ఏమంటాడు? స్వీట్లు పెట్టొద్దు అంటాడు. ఎందుకు? స్వీట్లు తింటే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ మనం డైలీ ఏం చేస్తున్నాం? షుగర్ తింటున్నాం. వైట్ షుగర్ తింటున్నాం. అంటే మనకు కూడా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఓకే. షుగర్, డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాదు. స్టీవియాని ఎవరైనా వాడొచ్చు. ఇది షుగర్ ఫ్రీ టాబ్లెట్. తీపి తులసి. ఓకేనా? అంటే ఇది వైట్ షుగర్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది పాన్‌క్రియాని రిపేర్ చేస్తుంది. దీంతో పాటు ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉంది. మనం ఎవరికి కూడా డయాబెటిక్‌లో ప్రమోట్ చేయము. అదొచ్చేసి కొలెస్ట్రామ్ క్యాప్సూల్. కొలెస్ట్రామ్ ఉంది కదా! అది ఏం చేస్తుంది అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఈ ప్రాబ్లమ్ ఏ దాని వల్ల వస్తుంది? పాన్‌క్రియా వల్ల వస్తుంది. పాన్‌క్రియాని రిపేర్ చేయగలిగే ప్రొడక్ట్ మన దగ్గర కొలెస్ట్రామ్ చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. కొలెస్ట్రామ్ తీసుకుంటే పాన్‌క్రియా రిపేర్ అవుతుంది. ఇంకోటి కొలెస్ట్రామ్ ఏ సప్లిమెంట్‌తో కలిపి తీసుకున్నా దాని రిజల్ట్ డబుల్ అవుతుంది. అంటే చూడండి మనం ఏదో ఒక నీమ్ తీసుకున్నాం దాని రిజల్ట్ డబుల్ అవుతుంది. గ్లూకోయిల్ తీసుకున్నాం దాని రిజల్ట్ డబుల్ అవుతుంది. అంటే మనం ఒక 10 క్యాప్సూల్ తీసుకొని దాంతో పాటు ఒక కొలెస్ట్రామ్ తీసుకుంటే 20 క్యాప్సూల్ తీసుకున్న రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ సెషన్ నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే అడగొచ్చు. బ్యాక్ టు ది హోస్ట్. యెస్. థాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకిచ్చారు. ఆల్‌మోస్ట్ చాలా డౌట్స్ క్లియర్ అయినాయి. అండ్ ఇంకా చాలా డౌట్స్ గూడా రైజ్ అయినాయి. సో సార్ కొంతమంది చాట్స్‌లలో పంపించారు సార్. ఫస్ట్ అవి మేడం కొన్ని మేడం సారీ నేను ఆపుతున్నాను. ఏదేమైనా 9:30కి సెషన్ క్లోజ్ చేయాలి మేడం మనము. ఓకే సార్. యెస్ ఎందుకంటే సార్. ప్రతి సోమవారం ప్లాన్ చేస్తాం కాబట్టి సార్‌కి ఇబ్బంది కావద్దు. ఓకే. 9:30 లోపు ఏదున్నా ఫినిష్ చేయండి. థాంక్ యూ సో ఓకే మచ్ సార్. సార్. షూర్ సార్. సార్ ఇది షుగర్ లేని వాళ్ళకి కూడా ఎక్కువగా యూరిన్ రావడం ప్రాబ్లమ్ కదా! వాళ్ళకు వాడవచ్చా అని జెప్పేసి చాట్‌లో ఇచ్చారు సార్. ఓకే. మేడం ఇంతకుముందు నేను చెప్పినట్టు షుగర్ అది యూరిన్ ఎక్కువ రావడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మగవాళ్ళకైతే ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్ కావచ్చు. 50+ ఇయర్స్ ప్రాబ్లమ్ అయితే ఏందంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది.
వాళ్ళకి వచ్చేసి మనం ప్రోస్టేట్ కేర్ ఇవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి యూ కంట్రోల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా, అంటే బ్లాడర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా, యూరినేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళు కూడా చూడండి. ఒక్కసారి వాళ్ళు షుగర్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. షుగర్ లేదంటే యూ కంట్రోల్ ప్రాబ్లమ్ ఉన్నట్టే ఇంకా. 24 ఇయర్స్ గర్ల్స్ కి షుగర్ లేదు, బట్ యూరిన్ ఎక్కువగా రావడము జరుగుతుంది. సో యూజ్ చేయొచ్చా? చెయ్యొచ్చు. మనకి యూ కంట్రోల్ యూజ్ చేయొచ్చు హ్యాపీగా. డైలీ 1 ఒకటి యూజ్ చేయండి సరిపోతుంది. సార్ దాంతో పాటు లేడీస్ కాబట్టి క్రాన్‌బెర్రీ కూడా యూజ్ చేయండి. గ్రాన్బెర్రీ. యెస్. ఓకే సార్. అండ్ ఇంకో క్వెషన్ ఏంటంటే, ఇఫ్ బిలో 6 to 4 ఇట్ ఈస్ ప్రీ డయాబెటిక్, ప్లీజ్ అడ్వైజ్ ద సప్లిమెంట్ సార్. ఫర్ ప్రీ డయాబెటిక్ హౌ మెనీ మంత్స్ టు యూజ్? మేడం 4 to 6 ఇయర్స్ వాళ్ళకి యాక్చువల్లీ మనం ప్రమోట్ చేయము. మన కంపెనీ ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్ అబోవ్‌నే అంటుంది. ఒక్కసారి డాక్టర్‌తో చెక్ చేపించుకొని ఓకే అంటే మాత్రం ప్రీ గ్లూకో హెల్త్ వాడొచ్చు. అది ఎన్ని రోజులంటే మినిమమ్ 3 to 6 మంత్స్ అయితే వాడాల్సిందే ఖచ్చితంగా. ఇంకోటి చెప్పాలనుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు వాడొచ్చు డయాబెటిక్ మాత్రం. వాళ్ళ బాడీ కండిషన్‌ను బట్టి అది ఎలా రెస్పాండ్ అవుతుందో బట్టి. లేదనుకుంటే వాళ్ళు సింపుల్‌గా మనకి కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ వాడినా పాన్‌క్రియాస్ రిపేర్ అవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ వాడినా గాని వాళ్ళకి ప్రీ డయాబెటిక్ నుంచి బయటకొచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. 4 ఇయర్స్ వాళ్ళకి మనము కొలెస్ట్రాల్ ఇవ్వచ్చు. ఓకే సార్. ఇంకొక క్వెషన్ ఏంటంటే, గ్లూకో హెల్త్ డయాబెటిక్స్ లేకున్నా వాడవచ్చా? యెస్. గ్లూకో హెల్త్ డయాబెటిక్ లేకున్నా వాడొచ్చు. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకి ఫ్రీ గ్లూకో హెల్త్ డైలీ 1 తీసుకోవచ్చు. డైలీ 2 తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. యెస్. ఓకే సార్. థాంక్ యూ. సార్ ఒక 3, 4 ఫీడ్‌బ్యాక్స్ అనేది తీసుకుంటాను సార్. యెస్. ఇంకా సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నామండి. కవిత గారు, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మాట్లాడండి మేడం. మేడం ఓకే. సార్ చెప్పండి. సార్ ఒకరు మెసేజ్ చేశారు 3 ఇయర్స్ బాబుకి ఆల్రెడీ యూరినేషన్ ఎక్కువొస్తుందనేసి. సార్ నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి 12, 15 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి బ్లాడర్ కండరాలు వీక్‌గా ఉంటాయి. అది ఏజ్ పెరిగిన కొద్దీ స్టాండర్డ్ అయితాయి కాబట్టి వాళ్ళకి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇన్ముగో ఇవ్వండి సరిపోతుంది. ఓకే. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు మనం ఈ సప్లిమెంట్స్ ప్రమోట్ చేయొచ్చు. ఓకే. యెస్. నరసింహులు గారు, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. మీది ఏదైనా క్వెషన్ ఉంటే అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. యాహ్! గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ డయాబెటిక్ గురించి సార్ ఒకటి ఏంటంటే, మనం ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్ ఇచ్చాము. వాళ్ళకు కంట్రోల్ వచ్చిందనుకోండి సార్. కంట్రోల్ వచ్చిన తర్వాత మన సప్లిమెంట్స్ వాడేసిన తర్వాత వాళ్ళు యాజ్ యూజువల్ పాస్ట్‌లో ఉన్నటువంటి లైఫ్‌ను మళ్ళీ అంటే రైస్ తినడం, స్వీట్స్ తినడం చేయొచ్చా? సార్ యాక్చువల్లీ కంట్రోల్‌కొస్తే చేయొచ్చు. కానీ వాళ్ళు ఎవ్రీ 2, 3 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ ఎవ్రీ 3 మంత్స్ ఖచ్చితంగా చెక్ చేయండి. స్వీట్స్ అంటే తినొచ్చు. కానీ మరి ఇంగా సార్. దొరికింది లైఫ్ అని తింటే బాగుండదు కదా సార్. ఓకే. అదే. అంటే ఓకే తినొచ్చు కానీ కంట్రోల్‌గా ఉంటే లైఫ్ బావుంటుంది. యెస్. ఓకే. థాంక్ యూ సార్. అండ్ శ్రీలత గారు, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. మాట్లాడండి. కే శ్రీలత గారు. మేడం మాట్లాడండి. ఓకే. మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ అయ్యుండొచ్చు. శ్వేత గారు, మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. యాహ్! ఇప్పుడు డయాబెటిస్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇవనేవి క్రానిక్ కండిషన్స్. సో డాక్టర్ దగ్గరికెళ్తే జనరల్‌గా మెట్ఫార్మిన్, ఇన్సులిన్ ఇవన్నీ లాంగ్ టర్మ్‌గా మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని ఎంత టైం వరకు యూజ్ చేస్తే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి? ఓకే. గుడ్ క్వెషన్ మేడం. యాక్చువల్లీ నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అయితే 3-6 మంత్స్‌లో తగ్గిపోతుంది. డయాబెటిక్ మాత్రం ఖచ్చితంగా మనకి తగ్గేంత వరకు వాడాల్సిందే. ఓకేనా. మీరే చెప్తున్నారు లైఫ్ టైమ్ డాక్టర్ ఇస్తే లైఫ్ టైమ్ వాడుతున్నారు అనేసి. మనది మాత్రం తగ్గుతుంది. కంట్రోల్ వస్తుంది. ఒక్కొక్క బాడీ అబ్జార్ప్షన్ బట్టి అంటే వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు చేసే పని మీద డిపెండ్ అవుతుంది. ఒకరికి 3 మంత్స్, ఒకరికి 6 మంత్స్, కొందరికి 1 ఇయర్‌లో కూడా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావడం పక్కా. ఓకేనా. వాళ్ళ బాడీ స్ట్రక్చర్‌ని బట్టి టైం తీసుకోవాల్సిందే. సార్ ఇక్కడ ఒక 2 క్వెషన్స్ ఏసారేంటంటే, షుగర్ తగ్గాక మళ్ళీ ఈ సప్లిమెంటరీస్ వాడాలా? షుగర్ తగ్గాక సప్లిమెంట్స్ అంటే మేడం మెయింటైన్ చేయొచ్చు.
ఓకే. ఆపిన తర్వాత ఏదైతే కూడా మళ్ళీ మెయిన్ చెప్పాను కదా మేడం, మళ్ళీ ఒక 3 మంత్స్ 6 మంత్స్ చెక్ చేసుకోండి. వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ మారిపోతే మళ్ళీ వస్తే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సరే ఇంకేంటంటే బ్లడ్ క్లాత్స్‌కి మన దగ్గర ఏమైనా సప్లిమెంటరీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఓకే. మేడం బ్లడ్ క్లాట్ అంటే అబోవ్ 12 ఇయర్స్ వాళ్ళకి మన దగ్గర చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. దాని మీద మనము సెషన్ చేద్దాము. సరే క్వెషన్ చేశారు కాబట్టి ఆన్సర్ చెప్తాను. మన దగ్గర క్రిల్ ఉంది, క్యూటెన్ ఉంది. ఓకే. ఈ 2 సప్లిమెంట్స్ నిజంగా బ్లడ్ క్లాట్‌కి వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. సో 16 ఇయర్స్ అబోవ్ జెంట్స్‌కి షుగర్ లేదు. బట్ యూరినల్ చాలా అవుతుంది. యూరినల్ కంట్రోల్ వాడమని చెప్పి ఆల్రెడీ సార్ చెప్పారు. సో ఖచ్చితంగా వాడొచ్చండి. నో ప్రాబ్లమ్. అండ్ సార్ ఆల్మోస్ట్ మన టైం అయిపోవచ్చింది సార్. ఒక 5 మినిట్స్ ఉంది. ఇంకొక 2 మెంబర్స్‌కి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. జ్ఞాని నాగేష్ గౌడ్ గారు సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం మాట్లాడండి. హలో సార్. సార్ గుడ్ సార్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు స్ప్రేలు చెప్పారు కదా సార్, సి విటమిన్, డి విటమిన్, మల్టీవిటమిన్ది. సార్ చెప్పండి వినిపిస్తుంది. అది ఇప్పుడు మల్టీవిటమిన్ ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది కదా సార్, మిగతా తీసుకోకుండా అవసరం లేదు కదా సార్? సార్ ఓకే. కాకపోతే మనకి కావాల్సినన్ని విటమిన్ ఒక మల్టీవిటమిన్‌లో దొరకదు. ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో, ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బి12 డెఫిషియన్సీ వాళ్ళు బి12 తీసుకోవాల్సిందే సెపరేట్‌గా. ఓకే సార్. ఓకే, థాంక్యూ సార్. సార్ ఇంకేంటంటే 6 ఇయర్స్ బాబుకి మనం ఈ సబ్లింగ్ స్ప్రేస్ అనేది ఇవ్వొచ్చా? విటమిన్ సి గానియండి, డి గానియండి ఇవ్వొచ్చా? యాక్చువల్లీ కంపెనీ అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్ చెప్పలేదు. కానీ అబౌవ్ 12 ఇయర్స్ అని మాత్రం కంపెనీ మెన్షన్ చేస్తుంది. కానీ మన సప్లిమెంట్ అయితే అన్‌అఫిషియల్‌గా వాడుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. కానీ 12 ఇయర్స్ అబోవ్ అని మాత్రం మెన్షన్ చేస్తుంది. ఓకే. ప్రాబ్లమాటిక్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ప్రాబ్లమ్ లేదు. ఓకే సార్. థాంక్యూ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం మాట్లాడండి. నేను సారీ. ప్లీజ్ అండి దయచేసి హ్యాండ్ రైజ్ అనేది ఊరికే చేయకండి. సార్ తోటి మీరు ఎవరైనా ఖచ్చితంగా ఏమన్నా టాపిక్‌లో మాట్లాడాలంటేనే హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ శివకుమార్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి. హాయ్ సార్. ప్రొడక్ట్స్ గురించి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈ వెస్టీజ్ మార్కెటింగ్ దాంట్లో. ఫస్ట్ వచ్చేసి మీరు చెప్పిన ఒక డయాబెటిక్ సంబంధించిన మెడిసిన్ ఏది ఉందో అది ప్రెగ్నెన్సీ ఉమెన్‌కి వాడొచ్చా? అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే ప్రీ డయాబెటిక్ లాగా ఐడెంటిఫై చేశారో, అంటే గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువైతూ ఉంటాయి కదా! సో వాళ్ళకి క్యాప్సూల్స్ వాడొచ్చా? సార్ ప్రెగ్నెంట్ వుమెన్‌కి అయితే మీరు ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని వాడొచ్చు. ఓకే. యాక్చువల్లీ సరే. ప్రెగ్నెంటీ టైమ్‌లో షుగర్ లెవెల్స్ అప్ డౌన్స్ అయితా ఉంటాయి. అది జస్ట్ ఓకే. టెంపరవరీయే అవుతాయి. పర్మనెంట్‌గా అవ్వవు. ఓకేనా? ఓకే. ఓకే. కాబట్టి దానికి మీరు ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని అయితే యూజ్ చేయొచ్చు. సార్ ఇంకోటి ఎందుకంటే క్వెషన్ రిలవెంటో కాదో నేను ఇంకో క్వెషన్ అడుగుతున్నాను. నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి అడుగుతున్నా ఈ క్వెషన్. ఇది ఇప్పుడు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్యాప్సూల్స్, విటమిన్స్ ఇవే ఎక్కువ చూసాను. మనకి ఇంటికి కావాల్సిన కనీస వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండవు కదా ఇందులో. మనం అలాంటప్పుడు మనం దీన్ని మార్కెటింగ్ ఎలా చేయగలుగుతాం? ఇంకోటి ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే, ఏవైతే ప్రొడక్ట్స్ మనం చూసామో మనకి వేరే కంపెనీకి సంబంధించినవి ఇవే ప్రొడక్ట్స్ 40% తక్కువ రేట్‌కి దొరుకుతున్నాయి. ఇందులో మనకి డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ నుంచి దొరుకుతాయంటున్నారు. కానీ మనకి ప్రైస్ వచ్చేసి డీపీ ప్రైస్ అన్నా గాని ఎక్కువే పడుతోంది. సో మనం ఏ విధంగా జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతాం? సార్ దీనికి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు. అది బిజినెస్ ప్లాన్‌లో వస్తుంది. మనం ఈరోజు సప్లిమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని నేను చెప్పలేను. ఓకేనా? దాని మీద కూడా ఒకరోజు సెషన్ చేద్దాం. ఖచ్చితంగా మాట్లాడదాం. దానికి మంచి మంచి లీడర్స్ ఉన్నారు. మన దగ్గర డీసీడీలు ఉన్నారు. ఓకే. సాటర్‌డే మార్నింగ్ సెషన్‌లో దీని గురించి ఆల్రెడీ సార్ వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు సాటర్‌డే మార్నింగ్ సెషన్ అటెండ్ అవ్వండి. దీనికి మీకు సమాధానం దొరుకుతుంది. ఓకే సార్? యెస్ సార్. సార్ ఇంకొక లాస్ట్ క్వెషన్ దీనికి సార్. సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మీరు అన్ని ప్రొడక్ట్ ఒక్కసారి వన్స్ వాడండి సార్. ఒక 1 వీక్‌లో మీకు ఎంత అయిందనేది క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి ఇంకొక మీటింగ్ గిట్ట పెట్టి మనం క్లియర్ చేద్దాము. థాంక్యూ. థాంక్యూ సలీం సార్. సో లాస్ట్ క్వెషన్ సార్. ఇదేంటంటే బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ 148
సో కెన్ ఐ యూస్ టాబ్లెట్స్ ఫర్ దట్? సో షుగర్ అవి వాడొచ్చా అని బిఫోర్ ఖచ్చితంగా వాడొచ్చు. ఖచ్చితంగా వాడాల్సింది మేడం. 148 అంటే ఇది షుగర్ ఆల్మోస్ట్ డయాబెటిక్ ఉన్నట్టే. ఖచ్చితంగా వీళ్ళు నోని, ఫ్లాక్స్ అండ్ గ్లూకో హెల్త్, నీమ్, స్టీవియా ఖచ్చితంగా యూజ్ చేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్ సార్. సో ఇంకొకటి ఫైనల్ గా చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు సార్. అదేంటంటే మా ఫాదర్ కి ప్రోస్టేట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అవుతుంది. సో రిపోర్ట్ 51.2 పిఎస్ఏ ఉంది. మెడిసిన్ సజెస్ట్ చేయండి సార్ ప్లీజ్. డాక్టర్ దగ్గరికి పోతే ఇవి వాడొద్దంటారేమో అని అడుగుతున్నారు. మేడం ఎగ్జాక్ట్లీ డాక్టర్స్ అయితే వద్దంటారు. మన దగ్గర క్యాన్సర్ కి సపరేట్ ట్రీట్మెంట్ లేదు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మనము కావాలంటే ప్రికాషనరీగా వాడొచ్చు. నోని వాడొచ్చు, కర్క్యూమిన్ వాడొచ్చు, ప్రోస్టేట్ కేర్ వాడొచ్చు, గ్యాండర్మా వాడొచ్చు. ఓకే, Okay. ఇది జస్ట్ ఫర్ ప్రికాషనరీ డోస్ మాత్రమే. ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ తీసుకోండి గ్యారంటీగా. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనంత ఎల్లయ్య గారు మీకు లాస్ట్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. మీరు మాట్లాడండి, తర్వాత క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ ఏంటంటే మా బాబు 8 years old ఉంటాడు. సో తనకేంటి అంటే సో ఫుడ్ సరిగ్గా తీసుకోడు, ఆకలి ఎక్కువ ఉండదు, వీక్ గా ఉంటాడు. సో నేను మన సప్లిమెంట్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో తనకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువే, ఈజీగా ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఏదైనా ఈజీగా అటాక్ అవుతుంది. కొంచెం ఎప్పుడు ఏదో ఒకటి జ్వరము అట్లాంటివి ఇవి ఈజీగా అటాక్ అవుతుంటాయి. సో మీరు ఏదైనా ఈ పర్టికులర్ కోర్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తారా? తనకి ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి తను ఫుడ్ మంచిగా తీసుకొని కొంచెం హెల్దీగా స్ట్రాంగ్ గా అవ్వడానికి. సార్ మీరు ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. అంటే ఇన్విగో కాకుండా మన పెద్ద ప్రోటీన్ ఉందిగా, ప్రోటీన్ ఇవ్వండి. కొలెస్ట్రాల్, స్పెర్లునా ఇవ్వండి, సరిపోతుంది సార్. మీరు కొలెస్ట్రాల్, స్పెరులినా, కొలెస్ట్రామ్ అండ్ స్పెర్లునా ఓకే ఈ రెండు సరిపోతాయి మీకు. బాబు బాగా అవుతాడు, ఆకలి కూడా బాగా వేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. లీడర్స్ సారీ అండి, అందరికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ప్రతి వారం మనం ఈ సెక్షన్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్క టాపిక్ మీద సార్ మనకి చక్కటి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. సో మనం ముందు ఇంకా చక్కటి నాలెడ్జ్ తీసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్, మా అందరికి చక్కటి నాలెడ్జ్ ని ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్.